శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అండి మీరు ఓకే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యమునిశ్రేష్టం జిష్ణుం హరిహరప్రభుం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాతాపితరౌ నిత్యం జన్మనో మమకారిణి కర్మాది పురుషస్థేభ్యः ప్రథమం స్యాత్ నమామ్యహం. కూచికృష్ణమూర్తి గురువరుణకు సత్యవతీ మాతకు నమస్కృత సింహాంజలునివే. కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘ సేవా తత్పరులకు వందనాలు ఘనవేలు. ఓం సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగర్చిభిః పచన్యాజ్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిషు భగైః వచోభిః వాగ్దేవి వదనకమల ఆమోదమధురైః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం. యో అంతఃప్రవిశ్య మమ వాచమిమాం ప్రచుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం వల్ల మన యొక్క సకల ఇంద్రియాలు సకల అవయవాలు సవ్యంగా పనిచేస్తున్నాయో అట్టి పరాత్పరునికి శిరసా ప్రణమిల్లి ఈనాటి తిరుపావై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం త్వం శృతిశతశిరశ్చిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయం ప్రజనిగళితం యా బలకృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయేవాస్తు భూయః. ఈరోజు ధనుర్మాస వ్రతంలో 27వ రోజు. ఇది తిరుపావైలో అతి ముఖ్యమైనటువంటి రోజు. ఏమిటి అంటే ఇందులో దూరంగా ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు, యామరపాటుగా ఉన్నటువంటి వాళ్ళు అందరినీ ఆ పరమేశ్వరుడు ఎలాగా అనుగ్రహిస్తాడో తెలియజేసినటువంటి పాసురం. అంచేత ఆండాళ్ళ తల్లి మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం కూడా అటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని కూడారాయి అంటారు. కూడారాయి అంటే ఏమిటి అంటే కూడా లేనటువంటి వాళ్ళు అని అర్థం. దీనికి ఆ లేనటువంటి వాళ్ళకు కూడా అనుగ్రహం ఎలా వస్తుందో ఈ పాత్రంలో చెప్పారు. అది అంచేత ఇది అతి ముఖ్యమైనటువంటిది. కూడారై వెల్లుం చీర్ గోవింద ఉందన్నై పాడిప్పై కొన్నుయాం పెరుసెమ్మానం నాడు పుకళం పరిసినాలో నందాక చూడగమే తోళ్వలై ఏ తోడే సేవిప్పూయమిణహోం పొడగమే என்றனைய பல்கலனும் அடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூட நெய் பெய்து சுரங்கை வழி வரக்கூடி இருந்து குளிர்ந்துருளேலோரம்பவாய். నిన్ను ఆశ్రయించిన వారికి కూడా వారి మనస్సులను మార్చి నీకు దాసులైనట్టుగా చేసి విజయాన్ని సాధించగలిగినటువంటి ఓ ధీమంతుడా, ఓ గోవింద, నిన్ను స్తుతించి నీ నుండి పర అనేటటువంటి వాద్యాన్ని పొంది లోకల చేత సమ్మానింపబడలేనని మా కోరిక అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎవరైతే నిన్ను ఆశ్రయించారో అలాంటి వాళ్ళను కూడా నువ్వు నీ దరికి చేర్చుకుంటావు. అది కూడారై అనే పదానికి అర్థం. అయితే
ఈనాడు గోపికలందరూ స్వామి దగ్గరికి చేరి గోవింద అని పిలుస్తున్నారు. ఇంతవరకు గోవింద అని పిలవలేదు. మొదటి పాత్రంలో ఏమన్నారంటే నారాయణ అన్నారు, రెండవ పాత్రంలో క్షీరసాగర సేన అన్నారు, మూడవ దాంట్లో త్రివిక్రమ అన్నారు. ఇలాగా భిన్న భిన్న నామాలతో పిలిచారు, కానీ గోవింద నామాన్ని ఇప్పటిదాకా పిలవలేదు. కాబట్టి ఇక్కడి నుంచి వరుసగా 3 రోజులు గోవింద అనేటటువంటి నామంతో వాళ్ళు సంబోధిస్తూ ఉంటారు. అయితే ఈ గోవింద నామం స్వామి యొక్క సౌలభ్యాన్ని మనకి తెలియజేస్తుంది. నీ అనుగ్రహానికి పాత్రమైనటువంటి మమ్ము ఈ లోకమంతా పొగడాలి, మేము పొందేటటువంటి ఆ సన్మానం లోకులందరూ పొగిడేలాగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు స్వామితో. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. ఎప్పుడైనా ఎవరికైనా సన్మానం చేశారంటే అబ్బబ్బా మీ సన్మానం చాలా బాగుందండి, ఇప్పటిదాకా ఇలాంటి చూడలేదండి అనేటప్పటికల్లా పొంగిపోతూ ఉంటారు. అదే అలా విరాజమానంగా ఉండాలి. దానికి మాకు కొన్ని భూషణాలు కూడా కావాలి. ఏమిటా భూషణాలు? ముంజేతుల వరకు కంకణాలు కావాలి, భుజములను అలంకరించుకోవడానికి భుజకీర్తులు కావాలి, దండలకు తోడవులు కావాలి, ఇంకా ఎన్నో ఆభూషణములను నువ్వు అనుగ్రహించగా మేము ధరించాలి. వాటి వల్ల మేము సన్మానం పొందాలంటే కీర్తిని పొందాలి. వీటన్నిటినీ ధరించి ఆ తర్వాత మంచి చీరలు కట్టుకోవాలి, మేలిమి చీరలు కూడా కావాలి మాకు అని పరమేశ్వరుణ్ణి కోరుతున్నారు. మరి ఇవన్నీ కట్టుకున్న తర్వాత ఇంకేం అక్కర్లేదా? చాలా అంటే కాదు. ఆ తర్వాత క్షీరాన్నం కావాలి. క్షీరాన్నం ఎలా ఉండాలి అంటే క్షీరాన్నం కాస్త లోపలికి విరిగిపోయి పైన తేలేలాగా ఉండాలట నెయ్యి, అంత నెయ్యి పోయాలి. అది తింటూ ఉంటే మోచేతి వరకు ఆ నెయ్యి కారుతూనే ఉండాలి. అటువంటి క్షీరాన్నం మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇదయ్యా మా కోరిక. ఇలాగైతే మా యొక్క వ్రతం మంగళప్రదమవుతుంది అని చెప్పేసి గోపికలందరూ శ్రీకృష్ణుడితో చెప్తున్నారు. స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతం చేయడానికి కావలసినటువంటి పరికరాలన్నింటినీ అర్థించారు గోపికలందరూ కూడా. గోపికలు కోరినటువంటి పరికరాలన్నీ కూడా స్వామితో విడదీయరానివి. అంటే స్వామి తనతోటే ఉండాలి అనేటటువంటి కోరికతోటి గోపికలందరూ ఇటువంటి ఆభరణాలు ఇటువంటివన్నీ కూడా కోరారు. అంచేత గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారనే చెప్పాలి. ఇందులో గోపికలకు సంపూర్ణంగా కటాక్షించాలని ఆ స్వామి కూడా అనుకుంటున్నాడు. అయితే స్వామి ఇదంతా విని మీరు చేసేటటువంటి వ్రతానికి ఏం ఫలం వస్తుందో చెప్తారా అని అడిగారు. అంటే గోపికలందరూ కూడా ఈ పాసురంలో స్వామికి వాళ్ళు చేసేటటువంటి వ్రతానికి ఏ ఫలితం వస్తుందో వివరిస్తారు. అదే ఈ పాసురం యొక్క గొప్పతనం. లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం కింద మార్చుకోవడానికి వాడుకుంటారు, కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు, మరికొందరు దాని నుంచి రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఏ ఒక్కరో 100కి కశ్చిత్ మాం వేహి తత్వతః అన్నాడు 2వ అధ్యాయంలో భగవద్గీతలో. ఏమని చెప్పాడు? తానే చెప్పి వాపోయాడు. ఏమన్నాడు? ఆ తత్వాన్ని వినియోగించుకుని ఆ తత్వాన్ని సాక్షాత్కరింపజేసుకుని మన ఉజ్జీవనం కోసమే వచ్చినటువంటి రూపం ఇది అని ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్కరికి అటువంటి భావం కలుగుతుంది అని ఇలా విశ్వసించడం సామాన్యమైనటువంటి విషయం కూడా కాదు. మనస్సు ఎంతో పరిపక్వం అయితే తప్ప లభించే స్థితి కూడా కాదు. అంచేత ఆ స్థితి మనకు లభించాలి అంటే మనం కూడా కొంత తెలుసును అనేటటువంటి అహంభావం తొలగించుకోవాలి. అలా తొలగించుకుంటేనే ఏదైనా నేనేదో నా ప్రయోజనం పొందాలి అనేటటువంటి స్థితి ముందర మనలో తొలగాలి. గొల్లపిల్లల మాదిరిగా అన్నారు. అంటే గొల్లపిల్లల మాదిరిగా అంటే గొల్లపిల్లలు ఏం చేశారండి అని అనుమానం వస్తుంది మనకి. అంచేత ఆ విషయాన్ని కొంచెం వివరంగా చెప్తున్నారు ఇక్కడ. కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం, అది తప్ప తమకంటూ జ్ఞానం లేదు. ఇది గొల్లపిల్లల యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. వారికి చేరాల్సినటువంటి స్థానం
శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు. కాబట్టి సాధనము, సాధ్యము, జ్ఞానము, జ్ఞేయము అన్నీ కూడా శ్రీకృష్ణుడే అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఈ గొల్లపిల్లలు. అందుకని వారికి పరమాత్మ ఏం చేశాడు, సర్వాత్మన వాళ్ళకి లొంగి ప్రవర్తించి ఉన్నాడు. వాళ్ళకి ఏ ఆటంకాలు వచ్చినా తానే స్వయంగా ఆ ఆటంకాలన్నింటినీ కూడా తీర్చాడు. జీవుల్లో ఎవరైతే తనే సర్వస్వము అని భావించి తన ఆజ్ఞని శిరోధార్యంగా స్వీకరించి ఎవరైతే తన యొక్క మార్గంలో ప్రయాణిస్తారో అలాంటి వారి కోసం విగ్రహారూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించడమే ఆండాళ్ళ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించినటువంటి సారం. ఇది ఈ పాసురం అని చెప్తాను. తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది, ఫలితాన్ని తాను పొందింది. భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే లేదా మరొక చోటికి ఎగరడానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం. అంటే ఇవాళ ఏమండి మీకు డబ్బులు కావాలా, లక్ష్మీదేవిని ప్రార్థించండి. లేదా ఆరోగ్యం కావాలా, పరమాత్మ సూర్యనారాయణమూర్తిని. అంటే వీళ్ళందరూ ఒకటే రూపం అన్న సంగతి మాత్రం మర్చిపోతుంటారు. మర్చిపోయి ఇలా రకరకాలుగా వెళ్తుంటారు. అందుకని మరొక చోటకి ఎగరడానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం అని చెప్తాను. విభవానికి మనం పోలేం. అంటే పెద్ద పెద్ద మెరుగుగా ఉండడం కోసం అని చెప్పేసి మనం అలాంటి విషయాలకి వెళ్ళకూడదు. లోపల ఉండేటటువంటి అంతర్యామిని మనం చూడలేము. అంటే పైన ఆర్భాటాలు చేయలేము, లోపల ఉండేటటువంటి స్వామిని చూడలేము. పరమపదం మన ఊహకు కూడా అందనటువంటిది. కనిపించేటటువంటి రూపం ఏది అంటే భగవంతుడిది అర్చారూపం మాత్రమే, ఒక విగ్రహం మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు. అయితే విగ్రహంలో భగవంతుడు ఉన్నాడా అంటే మనకి నమ్మకం ఉంటే ఉన్నాడు, నమ్మకం లేకపోతే అది విగ్రహం మాత్రమే. అంచేత విగ్రహం మాత్రం భగవంతుడు కాదు, విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అంతే. భగవంతుడని మన ఆగమాలను నిరూపించేటటువంటి సిద్ధాంతం ఏది అంటే ఇది అర్చామూర్తి, దీన్ని మీ మనస్సుకి ఏకాగ్రత కోసం దీన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి మనకి ఆగమాలు చెప్పాయి. దాన్ని నమ్మినటువంటి ఆండాళ్ళు దాన్నే మనకి ఆదేశించింది. అందుకని విగ్రహాన్ని మీరు పూజ చేయండి అని చెప్పింది. శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు. నేను నీకు కూడా ఎందుకు అందను అంటే నన్ను విశ్వసించండి, అలా విశ్వసిస్తేనే నేను మిమ్మల్ని మీ యొక్క మంచి చెడ్డల్ని చూడగలుగుతాను. అంతేగాని ఈ విగ్రహంలో దేవుడు ఉన్నాడా ఏమన్నా దీన్ని పూజ చేసినంత మాత్రాన్ని మన కోరిక తీరుతుందా అని కనుక మీకు ఉంటే మీ కోరికలు మీ కోరికలాగే ఉంటాయి, నేను నాకులాగే ఉంటాను అని చెప్తున్నాడు స్వామి. అదే విషయాన్ని గోదాదేవి దగ్గర నిరూపించినట్లయితే మన దగ్గర నిరూపించడానికి మన దగ్గర అర్చామూర్తి అయి ఉన్నటువంటి విగ్రహం తప్ప ఇంకేమీ లేదు. అయితే మన దగ్గర ఏముండాలి అంటే మనలో విశ్వాసం అనేటటువంటిది ఉండాలి. అది ఉంటే స్వామి మన దగ్గరే ఉంటాడు. శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవం ఒకటి చూపించాడు. ఎలా ఉండాలో చూపించాలని అనుకున్నాడు. అంటే ఎలా ఉండాలనుకున్నారు, ఏమిటి విషయం అంటే సద్దులు ఆరగించడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లీలని తన చుట్టూరా ఉండేటటువంటి గొల్లపిల్లలని చూపించి వాళ్ళందరితోటి ఆనందంలోకి తీసుకుపోయి ఆ స్థితిలో ఓలలాడించేశాడు వాళ్ళని. అయితే దాన్ని విశ్వసించడానికి చతుర్వేదాలు నేర్చుకున్నటువంటి బ్రహ్మగారికి కూడా సరిపోలేదు. ఆయన కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయారు. చివరికి ఆ బ్రహ్మగారికి కూడా పాఠం నేర్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది, జ్ఞానోదయం కలిగించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎలాగా అంటే శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూరా ఉండేటటువంటి గొల్లపిల్లలందరినీ పిలిచి, రేపటి రోజున మనం అందరం కూడా వనభోజనాలకు వెళ్దాం, అక్కడ విందు చేసుకుందాం అన్నాడు. ఎవరెవరి ఇళ్లలోంచి వాళ్ళకి తోచినటువంటివి తీసుకురండి, పర్వాలేదు, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తెచ్చుకోండి అన్నాడు. తాను కూడా తెచ్చుకున్నాడు, అందరూ తెచ్చుకున్నారు, తాను తెచ్చుకున్నాడు. అందరూ కలిసి వనంలోకి వెళ్ళారు. ఒక చోట కూర్చున్నారు. కూర్చుంటే కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరి దగ్గరికి తీసుకుని
అబ్బా ఎంత బాగుందో అని కొంచెం తింటూ దాని యొక్క విషయాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఇలా వ్యాఖ్యానం చేస్తూ అందరి దగ్గర కొంచెం 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 తింటూ ఉంటే ఒక్కడు మాత్రం అనుకున్నాడట, నేను గంజినీళ్ళు తెచ్చుకున్నాను, ఈ గంజినీళ్ళు ఏమి ఇస్తాం ఆయనకి అని చేత ఆయన నా దగ్గరికి రాకుండానే నేనే తాగేస్తే సరిపోతుందని చెప్పేసి గబగబగబగా తాగేస్తున్నాడు ఆ గంజినీళ్ళు. ఈయన చూశాడు, చూసి అయ్యయ్యో వాడు చాలా ఫాస్ట్గా తాగేస్తున్నాడు, వాడు తెచ్చింది ఏమిటో మరి నాకు తెలియదు కదా అని చేత అది కూడా నేను రుచి చూడాలి అని గబగబా వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాడు తాగుతుంటే ఇలా పెదవుల నుంచి కింద కారుతుందంట. ఆ కారుతున్నటువంటిది నాకుతున్నట్టు ఈయన వెళ్ళి నాకుతూ, అబ్బా ఎంత అద్భుతంగా ఉందయ్యా నువ్వు తెచ్చింది, నాకు పెట్టకుండా తినేస్తున్నావా అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ఈ విషయాన్ని చూసిన తర్వాత ఏమిటా ఇది ఎంగిలే తింటాడు అని చెప్పేసి అప్పుడు ఆ విషయాన్ని సరిగ్గా అదే టైంకి బ్రహ్మగారు వచ్చి చూశాడట. చూస్తే ఏమిటయా గబగబా వెళ్ళి పెదవుల నుంచి కాడుతున్నటువంటి ఎంగిల్ని తాగడమా అని చెప్పేసి ఆయన అనుకుని, ఈయన నిప్పులు కూడా కడుక్కుని తింటాడే, అంతటి ఆచారవంతుడే, తనకి ఈ విషయం నచ్చలేదు. ఎవరికి? బ్రహ్మగారికి విషయం నచ్చలేదు. జగత్కారణతత్వం ఇలా ఎంగిలి మంగళం చేసేవాడా అని అనుకున్నాడట. అనుకుని వీడు ఏదో ఇంద్రజాలం చేస్తున్నాడు అని అనుకుని వీడికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు బ్రహ్మగారు. గోవుల్ని గోపబాలని దాచేశాడు. ఆయన ఏం చేశాడు? వాడలా తానే అయిపోయాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మగారు వెళ్ళి అక్కడ ఏవో కొన్ని పనులు చక్కబెట్టాడు. నాకు లాంటి వాడు ఒకడు వస్తాడు, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆయన వచ్చేసిన తర్వాత అసలు బ్రహ్మగారు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడే మా అయ్యగారు చెప్పారు, నా వేషం వేసుకుని ఒకడు వస్తాడు అని. ఇగో నువ్వు వచ్చావు అన్నారు అసలు వాడిని. అనేటప్పటికల్లా నేనేనయ్యా అసలు బ్రహ్మని అని చెప్పాడు. వాడు ఎవడో మిమ్మల్ని మోసం చేశాడు. అబ్బాయి లేదు, మా అయ్యగారు ఇప్పుడే చెప్పి వెళ్ళారు అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఆయన ఒకసారి పరమేశ్వరుని ఆలోచించేటప్పటికీ ఆయనకు విషయం తెలిసింది. ఓహో, నేను ఆ స్వామిని మోసం చేద్దాం అనుకున్నాను, నేనే మోసపోయాను, కాబట్టి అసలు విషయం చెప్పేయాలని చెప్పి ఇగో ఇలా ఇలా జరిగిందని చెప్పేసేసి అందుకని నాకు బుద్ధి చెప్పడానికి నా రూపంలో వచ్చేసాడు ఆయన అని చెప్పాడు. ఈ విధంగా బ్రహ్మగారికి కూడా ఆయన చెప్పాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి లీల. ఈ విధంగా కృష్ణుడు వాళ్ళందరితోటి పంచుకుని తింటూ మోక్షం ఎలా ఉంటుంది అని, ఆ మోక్షం యొక్క ఆనందం ఏమిటో కూడా వాళ్ళకి చూపించాడు. అయితే మోక్షం అంటే ఏమిటి అన్నారు. మోక్షం అంటే విపరీతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడం. అక్కడ కష్టాలే ఉండవు ఆ మోక్షంలో. దీని మీద రకరకాలైనటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయితే ఉపనిషత్తులు ఏమంటున్నాయంటే మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడు అని ఒక ప్రశ్న వేసింది ఓ ఉపనిషత్తు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని చెప్పే సమాధానం ఏవే ఉపనిషత్తులు. అంటే అర్థం ఏంటంటే ఆనందం అనేటటువంటిది ఎవరైతే తెలుసుకుంటాడో వాడు గొప్ప స్థితిని పొందుతాడు, ఆ స్థితియే మోక్షం అన్నారు. అది పరలోకంలో ఉంటుంది, పరం అన్నారు. అంటే ఏం కాదు, అది పరం అన్నారు. అయితే పరం ఎలా ఉంటుంది అని అడిగారు. పరం ఎలా ఉంటుంది అంటే తైత్రీయ ఉపనిషత్తు చెప్తోంది. ఆప్నోతి అంటే పొందడం, లేకపోతే తినడం, లేకపోతే అశ్నుత అని చెప్పింది. అంటే సో అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితేభి సహా అన్నారు. అంటే సహా అంటే ఏంటి అంటే ఈ ఇక్కడ ఉండేటటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడు అశ్నుతే తింటాడు అన్నాడు. దేన్ని తింటాడు? సర్వాన్ కామాన్, ఏదైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని తింటూ ఉంటాడు. అయితే జీవుడు ఏం కోరుకుంటాడు? ఓ ప్రశ్నకి ప్రశ్న అలా వెళ్ళిపోతాడు. జీవుడు ఏం కోరుకుంటాడు అంటే భగవంతుడిలో ఉండేటటువంటి కళ్యాణ గుణాన్ని కోరుకుంటాడు. దీన్నే వేదం ఏమని చెప్పిందంటే తస్మిన్ యదంతః తద్ ఉపాసితవ్యం అన్నారు. అంటే ఆ పరమాత్మ యందు లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపదలు ఉన్నాయో ఆ ధనాన్ని జీవుడు కోరుకుంటాడు. అది జీవుడి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం.
అయితే సర్వాన్ కామాన్ అన్నారు. అన్ని కళ్యాణ గుణములను ఎలా అనుభవిస్తాడు అంటే బ్రహ్మణాభి పరం అన్నారు. అంటే పరమాత్మతో కలిసి అనుభవిస్తాడు. అయితే ఇక్కడ సంస్కృత వ్యాకరణంలో ఒక విచిత్రం ఉంటుంది. తో కలిసి అని చెప్పినప్పుడు రెండు రకాలుగా ఈ విషయాన్ని మనం వివరించుకోవచ్చు. భోగ్య సహచర్యం అంటే దాన్ని అనుభవించేటప్పుడు కలిసి అనుభవించడం. భోతృ సహచర్యం, ఒకడు దీన్ని అనుభవించని చెప్పేసి చెప్తాడు, రెండోవాడు దాన్ని అనుభవిస్తాడు. ఆ రెండు విషయాల్లో కూడా తో కలిసి అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు సంస్కృతంలో. అంటే బాగా అర్థం కావాలంటే రాజుగారితోటి మంత్రి గారు వచ్చారు అంటే ఇక్కడ ఎవరికి ప్రాధాన్యత అంటే రాజుగారికి. అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలని కలిసి ఎప్పటికి ఉంటాడు అంటే గుణాలని విడదీసి అనుభవించడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కానటువంటి పని. ఇది జీవుడు భగవంతుడిలో ఏకం అవ్వడం అనేది కూడా జరగదు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే తమహ పరేదేవే ఏకీభవతి అన్నారు. అంటే ఏకీభావము పర్యవసానము అన్నారు. అంటే ఏకం భవతి అనలేదు, ఏకీభవతి. ఏకం భవతి అంటే రెండు కలిసిపోయి ఒకటిగా అయిపోతాయి. అలా కాదు, ఏకీభవతి అంటే దానికి లాగా అయిపోతాడు అంతే, పరమేశ్వరుడు లాగా అయిపోతాడు అంతే. పరమేశ్వరుడు లోపల లీనం అయిపోడు అని చెప్పడం అనమాట. ఏకం భవతికిను ఏకీభవతికి ఉన్నటువంటి తేడా. అంచేత ఒకటి వలె అగును అని అర్థం ఏకీభవతి అంటే. ఇది వ్యాకరణం చెప్తున్నటువంటిది. అయితే జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు, జీవుడు పరమాత్మని చేరతాడు అని బాగా అర్థం చేసుకోవాలి మనం. చేరితే ఏమవుతాడు, పరమాత్మను చేరి ఏమవుతాడు? ఎక్కడో మూలన పడి ఉంటాడా, లేకపోతే అలా పడి ఉంటే దాన్ని కైవల్యం ఉంటాడు. అంటే ఇంక మళ్ళీ వేరే ఏ ధ్యాస ఉండదు. అలాంటి పరిస్థితిని కైవల్యం ఉంటారు. అయితే ఆ కైవల్యంలో పడి ఉంటే మరి ఏమవుతాడు అంటే జీవుడు పరమాత్మని ఆయన యొక్క గుణాలతోటి ఆయనతో కలిసి అనుభవిస్తాడు. మరి గుణాలతోటి అనుభవించడం అంటే గుణాల్ని చూడడం అనేది చూడగలమా, లెక్క పెట్టగలమా? మనం చూడలేము, లెక్క పెట్టలేము. బ్రహ్మం అంటే ఏమిటో తెలియదు మనకి, గుణం అంటే ఏమిటో తెలియదు, ఇక అనుభవించడం అంతకంటే తెలియదు. దీని అర్థం తెలుసుకోవడం అంత సులభమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి వేదవ్యాస భగవానుడు ఏమన్నాడంటే శ్రీకృష్ణ భగవానుడు సద్దులో ఆరగించే కార్యక్రమాన్నే మోక్ష అనుభవం, అది జాగ్రత్తగా చదువుకుని అర్థం చేసుకోగలిగితే మోక్షం అంటే ఏమిటో తెలిసిపోతుంది అన్నారు. అంటే ఇందాక చెప్పాడు కదా, నిప్పులు కూడా కడుక్కునే తింటాడు, ఎంత ఆచారవంతుడు అని చెప్పేసి ఉన్నారు కదా. అటువంటి వాడు ఆ పెదవుల నుంచి కారుతున్నటువంటి గల్లిని నాకాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఏమిటి అది అంటే ఆయన అనేక మందితో కలిసి ఒకడు అనేక మందితో కలిసి తన సంతోషాన్ని వాళ్ళకి పంచుతూ వాళ్ళ యొక్క ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తిన్నాడు. ఎవరు? శ్రీకృష్ణ స్వామి. ఇదే కదా కృష్ణుడు చేసినటువంటి సద్దులు ఆరంభించే లీలలో ఉంది. అందుచేత వేదం మోక్షాన్ని అన్నం తినడం అనేటటువంటి దానితో పోల్చి చెప్తోంది. మోక్షానికి వెళ్ళాక అహమన్నం అహమన్నం అహమన్నాదో అంటూ వేదం చెప్తుంది. అయితే దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఉపనిషత్తులు చెప్పాయి దీనికి అర్థం. అన్నం అంటే అద్యతే అత్తిచ భూతాని తస్మాత్ అన్నం తదుచ్యతే ఇది. అద్యతే అంటే క్రమంలో తింటే తృప్తినిస్తుంది ఏదైనా సరే. అద్యతే అంటే అది అర్థం. అత్తిచ భూతాని, ఒకవేళ క్రమం తప్పి తిన్నాడు ఏమవుతుంది? అది మన్ని తినేస్తుంది. అంటే స్వీట్ చాలా బాగుందని చెప్పేసి కొత్త తింటే స్వీట్గానే ఉంటుంది. అది ఎక్కువగా తినగా ఏమవుతుందంటే చేస్తుంది అంతే. అంచేత సరిగ్గా తింటే ఆరోగ్యం ఉంటుంది, ఎక్కువ తింటే ఆరోగ్యం పాడైపోతుంది. ఇంతే. అది మన తినడం అంటే ఆరోగ్యం పాడైపోవడం అని అర్థం. అందుకని క్రమంలో తినేటటువంటి దాన్ని అన్నం అని అన్నారు. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం అన్నాడు భగవంతుడు గారు. భగవాన్ అహం అన్నం, నేను తినదగ్గవాడిని అని. అంటే నీవు అనుభవించడానికి
అని స్వామితో చెప్పాడు. నేను తినతగ్గ వాడిని అంటే నన్ను నువ్వు అనుభవించవచ్చు. అప్పుడు భగవంతుడు అన్నట్ట ఆయన కూడా లేదు అహం అన్నాం, నేను నువ్వు అనుభవించవలసినటువంటి వాడివి అన్నట్టు ఆయన కూడా తిరిగి. అప్పుడు ఈయన అన్నట్ట జీవుడు అన్నట్ట అహం అన్నాదో అన్నట్ట, నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అన్నట్టు. ఆయన కూడా అహం అన్నాదో అన్నట్టు మళ్ళీ ఆయన అనేటప్పటికీ నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని మళ్ళీ ఆయన కూడా అన్నాడు. ఇక అనుభవం పొందేటప్పుడు ఆ ఆనంద దృష్టి మాత్రమే అన్నారు. అనుభవించేదేవుడు, అనుభవాన్ని పొందేదేవుడు, ఇట అట అని ఆలోచిస్తే ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఎవరు అనేటటువంటిది గుర్తించడానికి వీలు లేనటువంటి పరిస్థితి. అంచేత సమానత్వం ఏర్పడుతుంది. అంటే పరమేశ్వరుడితో జీవుడు సమానం అయిపోతాడు. ఇక్కడ పరమేశ్వరుడా జీవుడా అనేటువంటి తేడా లేదు, ఇద్దరు ఒకటే. అందుచేత జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మన అంటే అన్ని రకాలుగాను సముడైపోతాడు. ఆయన వంటి రూపం, గుణం, ఆనందం, అనుభవం పొందుతాడు. ఇవి బ్రహ్మసూత్రాలు రచించినటువంటి వేదవ్యాస భగవానుడు 2 విషయాలు తప్ప మిగిలినవన్నీ సమానం అవుతాడు అన్నారు. ఆయన యొక్క గుణాల్లో 2 గుణాలు తప్ప. ఏమిటా 2 అంటే స్త్రీయ పతిత్వం, జగత్ కారణత్వం అన్నారు. అంటే ఇది వీడి కోరడు, ఆయన కూడా. ఎందుకంటే స్త్రీ అంటే మనకి అమ్మ, ఆమెకి ఆయన భర్త. ఆ విషయం జీవుడు అడగడానికి లేదు, ఆ విషయం అక్కడ కనపడదు. అలాగే ఇక జగత్ సృష్టి స్థితి లయాలు పెద్ద బాధ్యత ఆయన మాత్రమే స్వీకరిస్తాడు, అది జీవుడు స్వీకరించడానికి లేదు. కాబట్టి ఈ 2 విషయాలు తప్ప మిగిలిన విషయాల్లో పరమేశ్వరుడికి ఈ జీవుడికి తేడా ఉండదు అని చెప్పాడు. అయితే బ్రహ్మసూత్రాల్లో ఏమన్నారంటే భోగ్యమాత్ర సౌమ్యలింగాహ అన్నారు. అంటే అనుభవం మాత్రమే సమానం, జీవుడికి భగవంతుడికి తేడా ఉండదు. అందులో ఈ ఆనందం ఉందే ఒక్కో జీవికి ఒక్కొక్కలాగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఆనందం మాత్రం అందరికీ సమానమే. ఆ ఆనందం పరమాత్మ యొక్క ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. వేదం కూడా అదే చెప్తోంది. శ్రీకృష్ణుడు ఆనాడు గొల్లపిల్లలతోటి అదే ఆనందాన్ని అనుభవించాడు, వాళ్ళకి చూపించాడు అని గోదాదేవి మనకి ఈ శ్రద్ధలు ఆరగించడం ఆయన ప్రారంభమా కాదు, మనందరికీ చూపించడం కోసం, మోక్షం యొక్క ఆనందం చూపించడం కోసం ఆయన ఈ లీలని మనకు చూపించారు. ఆ తర్వాత మనం అందరం కూడా ఎంచక్క పరమాన్నాన్ని ఆయనతో కలిసి ఆరగించాలి అంటుంది గోదాదేవి. అందుకని గోదాదేవి ఏమంటుంది, పరమాన్నం గురించి చెప్తోంది. పాల్చోరు ముడనై పెయ్యదు మురంగై వరివార కూడి ఇరెందు కుళిరెందు, కలిసి అందరం పరమాన్నాన్ని తినాలి అని చెప్తోంది. ఎలాంటి పరమాన్నం అంటే పరమాన్నం యొక్క అసలు అంతరార్థం చెప్తున్నారు ఇక్కడ. మామూలుగా పైకి కనిపించేటటువంటి పరమాన్నం కాకుండా ఏమిటి అంతరార్థం అంటే, ఎలాంటి పరమాన్నం అంటే జీవుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు, ఇరువురిలో కూడా సమానత్వం ఉంటుంది, ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది, అంటే కావాలి అనేటటువంటి లక్షణం ఉంటుంది. ఎవరు ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తెలియనంతగా ఈ ప్రీతి ఉంటుంది. మరి ప్రీతి ఎలా ఏర్పడుతుంది అంటే వాడి కళ్యాణ గుణాల వల్ల ఏర్పడుతుంది. ప్రీతి పైన నిండి ఉంది, వారి ఇరువురి మధ్య కలిసి వేడనంతటి స్నేహం కూడా ఉంది. అంటే పరమాన్నంలో పాలు అన్నం ఉంటాయి. ఈ రెండింటి గురించి ఇందులో చెప్తున్నారు. చేత జీవుడు పరమాత్మ కలిసి ఉన్నారు స్మా అని గుర్తించాలే తప్ప విడదీసి చూడడానికి అవకాశం అయితే లేదు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఉపనిషత్తులు ఇంకా ఏమైనా చెప్తున్నాయంటే మనం పరమాన్నం లేక ఈ పాయసంలో ఈ ఇద్దరి యొక్క లక్షణాన్ని చూడొచ్చును అని చెప్తున్నారు. అందుకని ఆండాళ్ళు ఏం చెప్తుంది, ఈ పాయసం ఇలాంటి పాయసమే కావాలి. ఎలాంటి పాయసం? పాల్చోరు, పాలు కలిసినటువంటి అన్నము. మూడనై పెయ్యదు, అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి. దాంట్లో తీపి పాలల్లో, నెయ్యిలో, బియ్యపు కణాల్లో కలిసి ఉండాలి. అన్ని 3 కలిసిపోయి ఉండాలి. అయితే వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇలా ఉంటుంది సుమా
అని చెప్పేసి చెప్తోంది ఆండాళ్ళ తల్లి. అయితే ఏమిటండి పరమాన్నం అన్నారు. ఇందులో ఈ బియ్యపు కణాలు జీవుడు, దానికి ఉండేటటువంటి పొట్టు, పైన ఉండేటటువంటి పొట్టు ఏదైతే ఉందో అది విడదీసిన తర్వాత పోకంటాం, అది ఆ జీవుడికి శరీరము. ఇది భగవంతుడు జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనేటటువంటి క్షేత్రంలో నాటితే మనకి శరీరం లభించింది. ధాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండేటటువంటి పొర ఏదైతే ఉందో అది మన యొక్క అనురాగానికి గుర్తు. ధాన్యాన్ని దంపి పైన ఉండేటటువంటి పొట్టును తీసివేస్తే జీవుడు శరీరంతో సాగించేటటువంటి యాత్రలో అనేకమైనటువంటి సుఖాలు, దుఃఖాలు, కామాలు, క్రోధాలు, లాభాలు, అలాభాలు, జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, అనైశ్వర్యాలు, ఇలాగా ఎన్నో అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా దంపి మనల్ని పొట్టు వీడేటట్టుగా చేస్తాయి. ఈ లక్షణాలన్నిటి వల్ల పైన ఉండేటటువంటి రాగం కాస్త పోతుంది. అలా పోవడం వల్ల ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది. ఎలాగా? ఈ ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లయితే జీవుడు ఆచరించినటువంటి శరణాగతి ఫలితంగా ముక్తి లభిస్తుంది ఆ జీవుడికి. ఈ విషయాన్ని ఉపనిషత్తులు తెలియజేశాయి. అయితే శ్రీషం ప్రపద్య ఆత్మవాన్ ప్రారబ్ధం పరిభుజ్య కర్మచకలం ప్రక్షీణ కర్మాంతరజ్ఞాసాదేవ నిరంకుశేశ్వర దయా నిర్గుణవ మాయాన్వయ హార్ద అనుగ్రహలబ్ధం మధ్యధమని ద్వారాత్ బహిర్నిర్గత ముక్త అన్నారు. ఈ ఉపనిషత్తులు జీవుని యొక్క యాత్ర ఎలా సాగుతుందో చెబుతూ మనకు లభించినటువంటి కర్మ యొక్క అనుభవం చేత తన యందు ఫలకర్తృత్వాన్ని త్యాగం చేస్తూ వాటి యందు పట్టు లేకుండగానే సాగించేటటువంటి జీవనయాత్రలో కర్మలన్నీ కూడా తొలగిపోతే ఈ హృదయంలో పరమాత్మ చూపించినటువంటి మార్గంలో నుంచి బ్రహ్మరంధ్రం కూడా అంటే బ్రహ్మరంధ్రం అంటే పైన బయటికి ముక్తుడవుతాడు, ప్రాణోత్క్రమణం జరిగి. ఇలాగా ఒక జీవుడు బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటే 12 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల యొక్క పేర్లు ఏమిటంటే అర్చి, దిన, పూర్వ, పక్ష, చెడు, ధర్మాస, అబ్దవాత్, అంశుమత్, తో, విద్యుత్, ఇంద్ర, ధాతృ, ఇలాగా 12 లోకాలు ఉన్నాయి. ఈ 12 లోకాలని దాటుతూ విరజా నదిలో స్నానం చేస్తారు. విరజలో జీవుడిని కడిగేస్తారు శుభ్రంగా. కడిగేసిన తర్వాత జీవుడి మీద ఉండేటటువంటి సూక్ష్మ శరీరం తొలగిపోయి వాడికి ప్రత్యేకమైనటువంటి ఒక శరీరం వస్తుంది. ధాన్యం మీద ఉండేటటువంటి పొడ తీసేస్తే రజస్సంపర్కం ఎలాగైతే పూర్తిగా తొలగిపోతుందో అలా చేసేస్తాడు జీవుణ్ణి ఆ పరమాత్మ. అప్పుడు ఈ జీవుడు పరమపదాన్ని చేరగలుగుతాడు, పరమాత్మ రూపుని అప్పుడు పొందగలుగుతాడు. అయితే అలా పొందితే సారూప్యం ఏర్పడుతుంది. అంతేగాని వీడు పరమాత్మ అయిపోవడం, పరమాత్మ లాంటి వాడు అవుతాడు. సారూప్యం అంటే సారూప్యం ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ముక్త జీవులందరూ కలిసి వీడిని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తారు. సాన్నిధ్యం ఏర్పడుతుంది అప్పుడు మళ్ళీ. అలాగే అక్కడ ఉండేటటువంటి పరమాత్మ ఏం చేస్తాడు? అమ్మ ఒడిలో వీడిని పడుకోబెట్టి అనేక రకాలైనటువంటి సేవలను అందిస్తూ ఆనందింపజేస్తాడు. అప్పుడు సాలోక్యం ఏర్పడుతుంది వాడికి, ఆ జీవుడికి. ఇలాగా చివరి స్థితి ఏమిటంటే సాయుధ్యము అన్నారు. ఈ సాయుధ్యం ఏర్పడిన తర్వాత యుక్ అంటే కలిసి ఉండే జీవుడికి జ్ఞానం, పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు, వాటి ఇరువురిలోనూ ఒకే రకమైనటువంటి గుణాలు అప్పుడే ఏర్పడతాయి. ఇంత శ్రమ కలిగిన తర్వాత అది సాయుధ్యం అన్నారు. దీన్నే మోక్షం అంటారు అని చెప్పాడు. మోక్షానికి ఇంతవరకు చెప్పుకొచ్చారు. అయితే మరి ఇంకా పరమాన్నం గురించి చెప్తున్నారు కదా. మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లుగా అక్కడ స్నేహంలో వేయిస్తారటండి జీవుణ్ణి. భగవంతుడు కళ్యాణ గుణాలు పాల్లాగా స్వచ్ఛమైనవి. ఆ పాలు పశువుల నుండి వచ్చాయి. మనం ఉపనిషత్తులన్నింటినీ కూడా పశువులు అని అనుకోవచ్చు. మనం ఈ కళ్యాణ గుణాలని
పాలల్లో జీవుడు ఉడకాలి. భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు అనేటటువంటి పాలు అనుకున్నాం కదా, అందులో ఈ జీవుడు ఉడకాలి. భగవంతుని యొక్క సేవ చేయాలనేటటువంటి రుచి వీడికి ఎల్లవేళలా ఉండాలి. తన కళ్యాణ గుణాలని ఇవ్వాలనే రుచి ఆయనకి ఉండాలి. వీడు నా కోసమే కదా ఇందులో ఇంత కష్టపడుతున్నాడు అని ఆయన అనుకుని ఆయన కూడా ఆ గుణాలు ఇవ్వాలని అనుకోవాలి. ఈ రుచి అనేది అంతటా కలిసి ఉండాలంటూ బియ్యంలోనా పాలల్లోనా దేనివల్ల దేనికి రుచి వచ్చింది అనేది చెప్పలేము మనం. ఎందుకంటే తీయదనం ఏర్పడుతుంది కాబట్టి. ఇందులో జీవుడు భగవంతుడు కలిసి ఉన్నారా లేదా అన్నట్టుగా కలిసి ఉంటారు అని చెప్పారు. పరమపదాన్ని పోలినటువంటి పాయసమే పరమాన్నం. ఈ పరమాన్నం దీనికి ప్రతీక, అంటే జీవుడికి పరమేశ్వరుడికి సమాగమానికి ప్రతీక అని ఆండాళ్ళ తల్లి ఈ రోజుని ఆ స్వామితోటి పరమాన్నం కలిసి తినాలి అనడానికి కారణం చెప్పిందనమాట. పరమాత్మకు ఉన్నటువంటి పేరేమిటి? నారాయణ. అది ఓ పెద్ద సాగరం లాంటిది. అందులోంచి తేలినటువంటి ఒక నామం గోవిందనామం. భగవంతుడు అవతరించి సంపాదించుకున్నటువంటి నామం గోవిందనామం. అందుకని మన వాళ్ళు ఏదైనా ఒక పని చేయాల్సి వస్తే మొట్టమొదట శ్రీ గోవింద 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 అనుకుంటుంటారు. ఎందుకంటే అలా సంకల్పం చెప్తే వాళ్ళు చేసేటటువంటి పనిలో ఏ రకమైనటువంటి విఘ్నము కలగకుండా ఉంటుంది అని వాళ్ళు ఆ కార్యాన్ని ప్రారంభం చేసేటప్పుడు శ్రీ గోవింద 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 అనుకుని అప్పుడు ప్రారంభం చేస్తారు. ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకత. 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో ఎత్తి అందరినీ కూడా రక్షించాడు కాబట్టి, ఆయన జన సంరక్షణ చేశాడు కాబట్టి ఇంద్రుడి ద్వారా గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. కష్టపడి సంపాదించినటువంటి నామం కాబట్టి ఆ నామంతో పిలిస్తే ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఈరోజు ఇవాళ నుంచి వరుసగా 3 రోజుల పాటు గోవిందనామం ఉచ్చరిస్తూనే అనుగ్రహాన్ని పొందుతారు గోపికలు. గోవింద గోపీజన సంరక్షక అన్నారు. గోవింద అంటే సీర్ నీకున్నటువంటి కళ్యాణ గుణాలు ఎలా ఉన్నాయంటే కూడారాయే, కూడని వారిని అంటే నీ దగ్గరికి రాని వారిని వెల్లం జయించి నీ దగ్గరికి రప్పించుకుంటూ ఉంటావు. కూడని వారంటే ఈ లోకంలో 3 రకాలుగా ఉంటారు. కూడని వాళ్ళు ఎలాగంటే ద్వేషంతో కొందరు వాడిని చూసేదేంటి అని పరమేశ్వరుడి మీద ఉండేటటువంటి ద్వేషంతో కొంతమంది, ఏం పట్టకుండా ఉదాసీనులుగా ఉండేటటువంటి వాడు కొంతమంది, ప్రేమ అధికమైపోయి తాము దగ్గరికి చేరితే స్వామి ఎక్కడ మచ్చ అంటుకుంటుందో, అంటే మా యొక్క దుర్గుణాలు స్వామి కట్టుకుంటాయేమో అని చేత మనం ఇక్కడే ఉందాం అని అనుకునేటటువంటి వాడు కొందరు. ఇలాగా కూడని వాళ్ళు ఈ 3 రకాలుగా ఉంటారు. ఇలాగా అలాంటి వాళ్ళందరినీ కూడా తన యొక్క బాణాలతోటి దరికి లాక్కుంటాడు. ఇది మొదటి లక్షణం అయింది. ఇక ప్రేమించి దూరం అయ్యేటటువంటి వాళ్ళని ఏం చేస్తాడు? తను అనునయంతో దరికి చేర్చుకుంటాడు. నమ్మాళ్ళ వారిని అలాగే ఆయన దగ్గరికి చేర్చుకున్నట్ట. అయితే నమ్మాళ్ళ వారు అన్నట్ట, నేను ఎన్నో పాపాలు చేశానయ్యా, నా పాపాలు కూడా నీకంటుకుంటాయి, నేను నీ దగ్గరికి రాను, నాలాంటి అల్పుడు నీ దగ్గరికి ఎట్టి పరిస్థితులను రాకూడదు, ఆ కాంతి అనేటటువంటి నీ తెల్లటి బట్టలకి మచ్చ వస్తుంది అని దూరంగా జరిగిపోతున్నట్టు ఆయన అంటే ఈయనకి చాలా ఇష్టం. అంచేత ఆ స్వామి నమ్మాళ్ళవారు ఒక్కసారి నిలబోయా అని వరల్వేల ఒలగన్ అన్నాడు. ఏమిటి అంటే తిరువాయుముడి అనేటటువంటి ఒక దివ్య ప్రబంధంలో ఈ కథ చెప్తున్నారు. అందులో చెప్తున్నారు. స్వామి ఇలా అంటున్నాడు, ఏమన్నాడు? నమ్మాళ్ళవారు నీకు ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా సమాధానం చెప్పు అన్నాడు. ఏమిటా కథ అన్నాడు. అనగనగా ఒక గోకులం, నేనే శ్రమించి గోవుల్ని కాచాను, పాలు పెరుగు వెన్న బాగా వచ్చాయి. కానీ నాకు అందకుండగా వాళ్ళు ఆ పాలు పెరుగు నెయ్యి అంతా కూడా దాచేసుకుంటున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిదయ్యా అని అడిగాడు. ఎవరిని? నమ్మాళ్ళవారిని. ఎవరిదయ్యా అని అడిగితే ఇంకెవరిది, వాళ్ళదేనయ్యా అని చెప్పాడు ఆయన. సరే అయితే ఇంకో విషయం కూడా చెప్తాను, నువ్వు కరెక్ట్గానే చెప్పేసావు కానీ ఇంకొక విషయం కూడా చెప్తాను అని చెప్పి, నేను కష్టపడి సంపాదించింది దాచడం తప్ప కాదా అంటే తప్పే అన్నాడు.
అయితే నేను కష్టపడి నీ మనస్సులో నా మీద భక్తి భావాన్ని నేను సంపాదించుకుంటే అది నువ్వు పట్టుకుపోవడం న్యాయమా అని అడిగాడు. అనేప్పటికీ ఆయనతోటి ఏమిటో అని అలా చూస్తున్నాడు. అర్థం కాలేదేమో అనుకుని ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు. నువ్వు ఒక కుండవయ్యా, దానిలో జీవుడి యొక్క జ్ఞానమే పాలు, పెరిగినటువంటి ప్రేమ పెరుగు. మరి ఇదంతా నేను పండించాను కదా నీ మనసులో, అలా పండించిస్తే నువ్వు నాకు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతున్నావే, తప్పెవరిది అని అడిగాడు. అంటే అప్పుడు అనుకున్నాడు, పాపం నమ్మాళ్ళ వారు స్వామికి లొంగిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చి తప్పు నాదేనయ్యా అని స్వామికి లొంగిపోయి స్వామి దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఇలాగా స్వామి తన దగ్గరికి తీసుకొస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. గొప్పవాడయ్యి ఏ యోగ్యత లేని వారి వద్ద కూడా అరమరికలు చూపకుండా ఆయన సౌశీల్యం అనేటటువంటి గుణంతో తనను ప్రేమించినటువంటి వాళ్ళని తన దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా ఉదాసీనుడికైతే తన యొక్క ఆనందము ప్రసాదము చూపించి తన దగ్గరికి తీసుకుంటాడు. ఆలయాల్లో జరిగేటటువంటి తిరువీధి ఉత్సవాల్లో ఈ ఉదాసీనులందరినీ కూడా కాపాడడం కోసమే ఆయన ఉత్సవంలో బయటకు వస్తాడు, ఉత్సవమూర్తి గారు అని చెప్పాడు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ఇంతవరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించానో కదా, ఇన్నాళ్లకు నీ సన్నిధి చేరవయ్యా అని వాళ్ళు అనుకోవాలి. అలా అనుకోవడం కోసం అని చెప్పేసి వస్తాడు. ఈ మాట పలకడానికి ఇష్టపడినటువంటి ఈ లోకం ఏముంటుంది, ఓన్రనాయి పాడి నీ నామాన్నే పాడేటట్టుగా మమ్మల్ని మార్చుకున్నావయ్యా అని వాళ్ళు అంటారు. అంటే నువ్వు దగ్గరికి రావడం వల్ల ఒకసారి ఎప్పుడూ దండం పెట్టినటువంటి చేతులెత్తి దండం పెట్టేస్తున్నాడు. అది ఆ స్వామి యొక్క గొప్పతనం. పరాయికొండు నీ పాట పాడి నువ్వు ఇస్తానన్నటువంటి వ్రత పరికరాలు స్వీకరించి యాం పేరు సమ్మానం, మేం గొప్ప సత్కారాన్ని పొందాలని అనుకుంటున్నాం. మేం చేసేటటువంటి వ్రతం మాకు ఏదో లాభము సత్కారం లభించడానికి కాదయ్యా, ఇవన్నీ నువ్వు ఇప్పించినటువంటివే కదా, అందుచేత మాకు కలిగేటటువంటి ఈ వైభవం ఏదైతే ఉందో అది నీకే చెందుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది నీకే వైభవం. చేతికి వేసినటువంటి కంకణం వల్ల వ్యక్తికి ఆనందమా చేతికి ఆనందమా అంటే వ్యక్తికి మాత్రమే ఆనందము, అది వ్యక్తికి మాత్రమే భూషణము. నాడు పుకరం పరిసినాల్ నన్రాక అంటే లోకమంతా కూడా కీర్తించేలాగా సత్కారం కావాలి అన్నారు. విభీషణుడికి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తే ఆ రోజుల్లో వాళ్ళని ఎవరూ పొగడలేదు, శ్రీరాముడిని మాత్రమే పొగిడారు. అందుచేత ఒక్కొక్క పరికరాలను అడగడం ప్రారంభించారు. గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు. అంటే ఆ పరికరాన్ని మనం ఎలా వాడుకోవాలో ముందుగా ప్రిపేర్ చేస్తాడు. అందుచేత ఆ సంస్కారాలు మనలో లేకపోతే ఆ పరికరం వాడుకునేటటువంటి అర్హత మనకు లేదు. అందుచేత గురువు ముందుగానే మనని రెడీ చేస్తాడు. వాటిని సూచిస్తోందా అన్నట్టుగా ఈ గోదా ఏం చెప్తోంది, పంచ సంస్కార ప్రక్రియని చెప్తోంది. ఏమిటా పంచ సంస్కారం అంటే, చూడడమే చేతికి ఒక కంకణం కావాలి అన్నారు. అంటే కంకణం అంటే ఏంటి అన్నారు. చేతికి ఉండేటటువంటి కంకణం అంటే భగవంతుడికి సేవ, అది మాత్రమే కంకణం. అంతేగాని చేతికి ఒక కంకణం వేసుకుంటే అది కంకణం కాదు అని చెప్తున్నాడు. భగవంతుడికి సేవ చేయగలిగితే ఆ చేతులకి మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు. తోళ్ళు వడయ్యే భుజానికి ధరించేది ఒక ఆభరణం కావాలి అన్నారు. అంటే భుజానికి ఆభరణాలు వేయవలసినటువంటి పరిస్థితి ఏముంది, భుజాలతో ఏమైనా పనిచేస్తామా ఎప్పుడైనాను అంటున్నారు. అంటే భుజాల లోపల స్వామియే ఉండి నా చేత చేయిస్తున్నాడు అనేటటువంటి భావం కలగాలి. అలా కలిగితేనే ఆ భుజానికి ఆభరణం వేసుకున్నట్టు లెక్క. తోడే చెవికి ధరించేటటువంటి ఒక ఆభరణం కావాలి అన్నారు. చెవికి ధరించేటటువంటి ఆభరణం ఏమిటి అంటే భోగమునకు ప్రతీక ఇది అన్నారు. చెవి పువ్వే అంటే చెవి పైకి పరిమళం కోసం ధరించేటటువంటి మరొక ఆభరణం కావాలి అన్నారు. అంటే నేను నీకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చక్కగా సేవ చేస్తాను, నీ యొక్క కీర్తనలన్నింటినీ వింటాను, నీ యొక్క గుణగానాలను వింటాను అని చెప్పడమే చెవికి ఆభరణాలు పెట్టుకోవడం అన్నారు. అది అయితే
చెవికి కిందన పెట్టుకున్నటువంటి దుద్దు స్త్రీత్వాన్ని తెలియజేస్తే పైన పెట్టుకున్నటువంటిది పరమేశ్వరుని యొక్క గుణగానాన్ని వినడానికి ఉపయోగపడతాయిట. అంచేత అటువంటి ఆభరణం కావాలి అన్నారు. పాడగమే అన్నారు. పాదాలకు ధరించేటటువంటి ఒక ఆభరణం కావాలి. ఏమిటి పాదం అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చరణం వ్రజ అన్నాడు ఆయన. అంటే నువ్వు కర్మ జ్ఞానం భక్తి కలిగి ఉండు, కానీ అవన్నీ నేను అని మాత్రం అనుకోవద్దు. అలా అనుకోకుండా నాకు ఫలం ఇస్తాయి అని కూడా అనుకోకూడదు. నేను ఫలం ఇచ్చేవాడిని అని స్వామి ఎప్పుడు చెప్పలేదు, కానీ నీకు వాటి వల్ల ఫలం వస్తాయని ఇది నేనే చేస్తున్నాను అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అని చెప్తున్నాడు. అలాగా ఎవరైతే అనుకోరో అది మాత్రమే పాదములకు ఆభరణము. అంటే గతిని నిరోధించేది అని అర్థం. గతి అంటే ఏమిటి? నడక అన్నారు. అది మానడం కాదు, అంటే నడవడం మానేయడం కాదు, వ్యాపారాలు మానేయడం కాదు. వ్యాపారంలో కర్తృత్వం భోక్తృత్వం అనేటువంటి మానేయాలంటే ఇది నేను చేస్తున్నాను, నా వల్ల మాత్రమే పరమేశ్వరుడికి ఇంత వచ్చేస్తుంది అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు అని చెప్తున్నాడు. అందుకని ఈ రెండు మానేసి ఎవరైతే చేస్తారో వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత కూడా పరమేశ్వరుడి కళ్యాణ గుణాన్ని అనుభవించగలుగుతారు అన్నారు. అయితే వదిలిపెట్టేస్తే అనుభవించడం ఎలా కుదురుతుంది? అనుభవిస్తే విరవడం ఎలా కుదురుతుంది? రెండు మన చేతిలో ఉంటేనే కదా అనుభవిస్తాం. ప్రసాదం చేతిలో ఉంటే ప్రసాదం తిని ఓహో ఇది బాగుంది బాగోలేదు అని చెప్పేసి చెప్తాం. కానీ ఇది వదిలేసిన తర్వాత అనుభవించడం కుదరదు, అనుభవిస్తే వదలడం కుదరదు అన్నాడు. అంటే ఇది భౌతికంగా చూడకూడదు, లోపల వదిలిపెట్టేయాలి. లోపల నీ భావం మాత్రం ఎలా ఉండాలి? ఆ స్వామిదే, ఇదంతా నేను తిన్నా స్వామిదే, వదిలిపెట్టేసినా స్వామిదే అని ఉండాలి. బయట మాత్రం అనుభవించాలి అని చెప్తున్నాడు. ఈ త్యాగ భావ సమ్మేళనం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే పాదానికి ఆభరణం వేసినట్టు లెక్క. అంటే గతి అంటే ఏంటి? మనం పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గం అని చెప్పేసి తెలుసుకోవాలి, కానీ భౌతికంగా నడుస్తూ ఉండేటటువంటి నడక మాత్రం కాదు అని చెప్పారు. ఇవన్నీ కోరుకుంది గోదావరి. ఇలాగా 5 రకాలైనటువంటి సంస్కార ప్రక్రియలు ఆమె కోరింది. ఆచార్య ఆశ్రయణం చేసినప్పుడు చేతికి ఒక కంకణం, భుజానికి శంఖచక్రాలు, చెవికి అష్టాక్షరి మహామంత్రం, పరిమళాన్ని ఇచ్చేటటువంటి ద్వయమంత్రం, పాదాల అన్నట్టుగా చర్మశ్లోకం అందిస్తారు ఆచార్యులు. ఇప్పుడు మనం చాలామందికి శంఖచక్రాలు వేయడం అనేటటువంటిది చూస్తూ ఉంటాం. ఎండ్రనయ్య పల్కలను వ్యామణివోం అన్నారు. అంటే మాకు తెలియనటువంటి ఎన్నో ఆభరణాలు ఉన్నాయి, అవి కూడా మాకు కావాలి అని అడుగుతారు. అడయ్యడుపోం నూతన వస్త్రాలు కావాలి అన్నారు. అంటే వస్త్రం ఏమిటి అన్నారు? అంటే స్వస్వరూపాన్ని అలంకరింపజేసేది కానీ దేహాన్ని అలంకరింపజేసేది కాదు ఈ వస్త్రము అన్నారు. అయితే ఆ ఆత్మస్వరూపం ఏమిటి అన్నారు? అంటే ఇది శేషత్వము అన్నారు. శేషత్వం అంటే ఏమిటి అన్నారు? అయితే ఆ పరమేశ్వరుని యొక్క వస్తువునే నేను అని ఎవరైతే అనుకుంటారో వాడు శేషత్వం కింద లెక్క. వాడి కొరకే నేను వినియోగింపబడినటువంటి వాడిని, వాడిని చెంతనే నేను నియమింపబడినటువంటి వాడిని అనేటటువంటి భావం ఎవరికైతే పరిపూర్ణంగా లోపల ఉంటుందో అలాంటి వాళ్ళు మనం చేసేటటువంటి ప్రతి పని కూడా లోపల ఉండి వాడే చేయిస్తున్నాడని చెప్పేసి ఎవరైతే విశ్వసిస్తారో మళ్ళీ నా పనులన్నీ కూడా మళ్ళీ వాడే తీసేసుకుంటాడని కూడా అనుకుని అయ్యో తీసేసుకుంటే ఎలా కుదురుతుందని అనుకోకుండా ఆయన పని ఆయన తీసుకోవడంలో పెద్ద సమస్య ఉంది అని అనుకుని సంతోషిస్తున్నట్లుగా ఎవరైతే తెలుసుకోగలుగుతాడో ఆనాడు మనకి వస్త్రధారణ చేసినట్లుగా మనం అనుకోవాలి. అది అసలైనటువంటి సౌందర్యము. అంతేగాని ఈ కనిపించేటటువంటి భౌతిక దేహానికి కప్పేటటువంటి వస్త్రం కాదు. ఆ వస్త్రం కాదు వీళ్ళు అడుగుతున్నది, ఇదిగో ఇలాంటి వస్త్రం అడుగుతున్నారు అన్నారు. అంచేత వస్త్రం కావాలి అన్నారు. జీవుడు భగవంతుని చేరడానికి లభించినటువంటి వస్త్రం శరీరం. ఇది పాంచభౌతిక శరీరం. పరమపదానికి వెళ్లే ముందర విరజా నదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. అతన్ పిన్నే అలా వేరే శరీరం లభించాక
ఇక మాకు కావాల్సింది ఏంటి? పాలు చోరు మూడనై పెయిదు మురంగ వైరి వారా, మంచి పరమాన్నమే కావాలి అని అడిగారు. ఏమిటి పరమాన్నం అన్నారు. ఈ వాటి పాత్రలో ఈ పరమాన్నం అంటే ఈ ప్రసాదం బాహ్యమైనటువంటి భోగాలకి చిహ్నం. ఈ పరమాన్నం అది పాలు అన్నం నెయ్యి నిండుగా ఉండాలి. అన్నమే పరమాత్మ, అందులో పోసినటువంటి పాలు భగవత్ కళ్యాణ గుణాలు, దానిలో పోసినటువంటి నెయ్యి ప్రీతి, భగవంతుని యొక్క గుణాలు భగవాను ఎందుకు ప్రీతితో అనుభవించాలి. అదే ఈనాటి పరమాన్నము అన్నారు. అది తింటే నెయ్యి పోసినటువంటి తీయని మధుర పదార్థాన్ని అందరూ కలిసి భుజించాలి. అలా భుజించినట్లుగా ఉండాలి. అందుచేత పరమాన్నం అనేటటువంటి పదం ఇక్కడ వాడబడింది అన్నారు. అయితే ఈ పరమాన్నం అనేది భగవత్ అనుభవానికి చిహ్నం కనుక అలాంటి భావం మాకు కావాలి. ఈ పరమాన్నం ఎంత భావం ఉంటుందో అటువంటి భావం మాకు కావాలి. నీతో కలిసి అనుభవించాలి. ఇదే మోక్షానుభవం అని మనకి ఉపనిషత్తు చెప్తోంది. స్వస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ పశ్చిత, ఆ పరమాత్మతో కలిసి ఆయన యొక్క కళ్యాణ గుణాలను అనుభవిస్తామని చెబుతోంది. కాబట్టి ఆ భగవంతుడే బ్రహ్మము. ఆ బ్రహ్మము అనేటటువంటి అన్నాన్ని గుణాలని పాలతోటి కలిపి ప్రేమతో అనుభవిస్తూ ఉంటే మాకు కావలసినటువంటి పరమ పురుషార్థం అదే. అందుచేత దాన్ని కోరుతున్నాం. ఆ పరమాన్నాన్ని పరమేశ్వరుడితో కలిసి తినాలని చెప్పేసి కోరుతున్నాము అని చెప్పారు. అంచేత అదే పరమపదం. కూడి ఇరుందు, అందరూ కలిసి గోష్ఠిగా తినాలి. అలా తినడానికి కూడిరుందు ఈ కలయికతో మనం ఇలా చేయడం వల్ల సంసార తాపం మనకి తొలగుతుంది అని ఆండాళ్ళ తల్లి మనకి ఓ చక్కటి జ్ఞానాన్ని అందించింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.